హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్దాం. అంటే పకోడీ అంతా నువ్వే తిన్నావా? నొసలు చెట్లించి అడిగింది మమత. అవునమ్మా, తింటే తిన్నావు. మరి అల్లుడు గారికి ఏమి ఇష్టమో అడగాల్సింది. అడుగుతానమ్మా, ఇప్పుడు ఎలానో కాఫీ ఇవ్వడానికి వెళ్తాను కదా, అడుగుతానని చెప్పి కూతురు మెడలకి చిన్నగా నవ్వి బయటికి వెళ్ళింది మమత. కప్లో కాఫీ ట్రేలో పెట్టి వంశీ కోసం టెర్రస్ పైకి వెళ్ళింది సిరి. చల్లని గాలి, మరోవైపు పువ్వుల సువాసన ముక్కు పుటాలకి చేరి ఏదో తెలియని ప్రశాంతత మనసుకు కలిగింది. వంశీకి తల్లి చెప్పిన మాటలు, ఇటు తన జీవితం ముందు ముందు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకొని పిట్టగోడుగా అనుకుని చుట్టూ పరిసరాలు అబ్జర్వ్ చేస్తూ వెనక్కి తిరిగాడు. కాఫీ ట్రే పట్టుకుని వస్తున్న సిరిని చూసి మనసులోనే మురిసిపోయాడు. కాఫీ వంశీ గారు. థ్యాంక్ యూ సిరి అని ఆమె ఇచ్చిన కప్ తీసుకొని, నువ్వు కూడా తెచ్చుకోవచ్చు కదా. నాకు కాఫీ అలవాట్లేదండి, ఎక్కువగా టీ తాగుతాను. పోనీ టీ తెచ్చుకో. ఈ టైంలో ఎవరన్నా టీ తాగుతారా అంది చుట్టూ చూస్తూ. ఎందుకు తాగరు అంటూ ఆగిపోయాడు వంశీ. వంశీకి ఎందుకు ఆగిపోయాడో అర్థం చేసుకున్న సిరి తనలో తానే నవ్వుకుంది. ఈ టైంలో ఎవరు టీ తాగరు సిరి. నేనేదో ఆలోచనలో ఉండి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయాను. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ అన్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మర్చిపోయారంటే అంత లోతుగా దేనికోసం ఆలోచిస్తున్నారు వంశీ గారు? అతని ముందు చైర్ లాగి కూర్చోండి అన్నట్టు చూసింది. చిన్నగా నవ్వుతూ చైర్లో కూర్చొని తన పక్కనే ఉన్న చైర్ ముందుకు జరిపి సిరి వైపు చూశాడు. బుద్ధిగా కూర్చుంది. చిన్న సాసర్లో కాఫీ వేసి ఆమె ముందు పెట్టాడు వంశీ. అలవాట్లేదని చెప్పావు, కానీ తాగు. ఇలాంటి ప్రశాంతత వాతావరణంలో వేడి కాఫీ తాగితే చాలా బాగుంటుంది అంటాడు వంశీ. వంశీ మాటని కాదనలేక తీసుకుంది సిరి. ఆమెకి కాఫీ ఇష్టం లేదని తెలిసినా కూడా తన కోసం తన మాటని తీసేయలేక సిరి కాఫీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వంశీ. నెమ్మదిగా కాఫీ సిప్ చేసింది. తెలియకుండానే కాఫీ రుచి తనకి బాగా నచ్చింది. ఎలా ఉంది? బాగుంది వంశీ గారు, అందుకే తాగమని చెప్పింది. వంశీ గారు, మీరు అసలు విషయం చెప్పడం లేదు. ఏ విషయం అంటూ అర్థం కాక చూశాడు. అదే, మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు అని. చెప్తాను సిరి, ముందు నా విషయాలన్నీ నీతోనే కదా పంచుకునేది. ఏముంది, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాను అంతే. ఆ మాటల్లో సిరికి ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ వంశీ దేనికోసమో బాధపడుతున్నాడని అర్థమైంది. ఇంకా విషయం కదిలించకూడదని కామ్గా కాఫీ తాగింది. ఇద్దరి మధ్యన మాటలు లేవు, మౌనం తప్ప. తన ఎదురుగా ఉన్న వంశీని క్షణకాలం చూసి అన్నన్నే చెప్పిన మాటలు తలుచుకుని సిరి తనకి తానే ధైర్యం తెచ్చుకొని వంశీతో ఫ్రీగా ఉండాలని అనుకుంది. వంశీ గారు, ఏంటి సిరి, అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సూటిగా అడిగింది సిరి. ఆ మాటకి వంశీ చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? మరి నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి అంటాడు. నేనేం అడిగాను? ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగాను. అడగటం కూడా తప్పేనా? అలిగినట్టు మొహం పెట్టుకుని నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అమ్మ నాన్న చేసుకోమన్నారు, చేసుకున్నాను. పైగా మీరు మంచివారు అని చెప్పారు, అందుకే ఓకే చెప్పేసి పెళ్లి చేసుకున్నాను అంది. సిరి మాటలను బట్టి వంశీకి బాగా అర్థమైంది. సిరిలో చాలా అమాయకత్వం, చిన్నపిల్ల మనస్తత్వం ఉందని. పైగా ఫ్యామిలీ అంతా ఏం చెప్తే అదే చేస్తుంది అని. ఏంటండి, ఏం మాట్లాడడం లేదు అంటుంది సిరి. ఏం లేదు సిరి, నేనైతే నిన్ను చూసి ఇష్టపడే చేసుకున్నాను. చేతిలో ఉన్న కప్ పిట్టగోడ మీద పెట్టి సిరిని చూశాడు. ఏంటి మీరు నన్ను ఇష్టపడి చేసుకున్నారా? ఎంతో మెల్లిగా అడిగింది, కానీ ఆమె గొంతు వణుకుతుంది. అంటూ రెండు చేతులు కట్టుకున్నాడు. సిరి కాసేపు మౌనం వహించింది. చీకట్లో ఉన్న వంశీని చూసింది. ఆ వెన్నెల వెలుగులో అతని అందం మరింత మెరిసిపోతుంది. ఆ నొక్కు జుట్టు, చురుకైన చూపు, ఎర్రని పెదవులు, చక్కని శరీర సౌష్ఠవం. మెల్లి తిరిగిన కండలతో ఉన్న వంశీని నిమిషం పాటు చూసి తలదించుకుంది. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవటానికి
నేను మీకంటే కూడా అందంగా ఉండను. చెప్పాలంటే మీరు నాకంటే ఎక్కువగా అందంగా ఉన్నారు. మీ ముందు నేను అస్సలు బాగోను కదా. మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? మనసులో మాటని బయట పెట్టింది సిరి. అందం కాదు కావాల్సింది, గొప్ప మనసు. వీస్తున్న చల్లని గాలి ఆస్వాదిస్తూ అన్నాడు వంశీ. గొప్ప మనసు అంటే నా మనసు మంచిది అన్న 2 కళ్ళు పెద్దవి చేసింది. ఆమె అడిగిన విధానం వంశీకి నిజంగానే నవ్వొచ్చింది. నవ్వు ఆపుకోలేక ఆమె ముందే సన్నగా నవ్వాడు. మీరెందుకు నవ్వుతున్నారు? నువ్వు అడిగిన ప్రశ్నకి ఎవరైనా నవ్వుతారే తింగరదానా అంటూ నెత్తి మీద ఒక్కటి వేసింది సిరి. పిన్ని పిన్ని అంటూ కోపంగా చూసింది. బాబు వంశీ, చూసావు కదా, ఇది ఎప్పుడూ ఇంతే. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు, ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. కాస్త నువ్వే అమ్మాయి, నీకు నచ్చినట్టుగా మార్చుకో బాబు అంటుంది సిరి పిన్ని. సరే అత్తయ్య, వాష్రూమ్లో వేడి నీళ్ళు పెట్టాను బాబు, మీరు స్నానం చేసి రెడీ అవ్వండి అంటుంది. సరే అత్తయ్య అని వంశీ కిందకెళ్ళగానే సిరి కోపంగా భవానీ వైపు చూసి, పిన్ని ఏంటి నువ్వు చేసింది? వంశీ బాబు, ముందు నువ్వు తింగర్ పకోడీ అని తెలియకూడదని మధ్యలోనే వచ్చాను. అంటే కావాలనే వచ్చావు. ఎందుకు వచ్చావు? ఇదిగో అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వంశీబాబుని అడుగుతావని వచ్చాను. ఆయన మాట్లాడడం అంటే ఒకరి కోసం ఒకరు తెలుసుకోవాలి, కానీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నాది గొప్ప మనసా? ఏ ప్రశ్నలేంటే బాబు, ముందు పద, నిన్ను రెడీ చేయాలి. ఎందుకు అంది సిరి. ఎందుకేంటి, నీకు వంశీబాబుకి ఏ రోజే ముహూర్తం వచ్చింది. ముహూర్తమా? ముహూర్తమే. ఈరోజు మీ ఫస్ట్ నైట్ అని భవానీ అనగానే సిరి షాక్గా చూసింది. ఇంకా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఎప్పుడు లవ్ స్టోరీయే పెడుతున్నాను కదా, ఈసారి అందమైన కుటుంబం గురించి తెలుసుకుందాం. అలాగే దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.